ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. గ్రామాల అభివృద్ధికి సరికొత్త బాట. మన గ్రామీణ ఉద్యానవనం పనులకు శంకుస్థాపన. అనకాపల్లి నియోజకవర్గంలోని గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మరియు పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన గ్రామీణ ఉద్యానవన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో గ్రౌండ్ అభివృద్ధి, వాకింగ్ ట్రాక్, పార్కు నిర్మాణ పనులతో పాటు చింతనిప్పుల అగ్రహారం గ్రామంలో కోనేరు అభివృద్ధి, వాకింగ్ ట్రాక్ మరియు పార్కు పనులకు అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భీమర్శెట్టి రామ్కి మాట్లాడుతూ ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజల ఆరోగ్యం మరియు ఆహ్లాదం కోసం వాకింగ్ ట్రాక్, పార్కులు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనులను ఎంపీ నిధులతో చేపడుతున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన మహోత్సవంలో చదరం నాగేశ్వరరావు, బంటు రవి, గంగుపం జగదీష్, బోండా లక్ష్మీనారాయణ, కరణం లక్ష్మీ శ్యామల, కోసిరెడ్డి త్రినాథ్, ఆళ్ల శ్రీనివాసరావు, విల్లూరి హరి, పూడి రాజా, గొర్లి ప్రసాద్, కరణం నాయుడు, సేనాపతి రవి, రొంగలి రామకృష్ణ, నందవరపు సూరిబాబులతో పాటు శంకరం మరియు అగ్రహారం గ్రామాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా వాకింగ్ ట్రాక్, అలాగే పార్కు, అలాగే గ్రౌండ్ ఉండాలనే సదుద్దేశంతో పెద్దలు కొనతాల రామకృష్ణ గారు మన ఊరు గ్రామీణ ఉద్యానవనం అనే పేరుతో అనకాపల్లి నియోజకవర్గం అంతా కూడా పార్కులుకి ప్లాన్ చేసి అంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా క్రీడాకారులు తయారవ్వాలనే సదుద్దేశంతో, ఆయన ఆలోచనతో ఈరోజు ఈ యొక్క పార్కులు ప్రారంభించడం జరిగింది. దీనికి రామకృష్ణ గారు చేసిన సూచనను వెంటనే స్పందించి ప్రీతమ నాయకులు, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు పర్సనల్గా రామకృష్ణ గారు చేసిన సూచనకు ఆయన ఎంపీ ఫండ్స్ నుండి కూడా కేటాయించడం జరిగినందుకు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కొంతాల రామకృష్ణ గారి సూచనలతో ఈ పార్కులు కూటమి నాయకుల చేత ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా పార్కులు అనేవి అన్ని అభివృద్ధికి నోచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.